హలో బ్రో! ఇవాళ దోస పిండి ఎలా వేయాలో చూద్దాం. ఇది చికెన్‌తో గాని, పచ్చడితో గాని దేనితో తిన్నా బావుంటుందండి. ముందుగా 1:2 రేషియోలో బియ్యము, మినపప్పు నానబెట్టుకోవాలి. దాంతో పాటు కొంచెం మెంతులు కూడా వేయాలి. రేషన్ బియ్యం వాడితే దోసలు ఫ్లఫీగా వస్తాయండి. లేనివారు మామూలు రైస్ వాడుకోవచ్చు. ఓవర్‌నైట్ నానబెట్టేటప్పుడు మీకు కావాలంటే ఒకటే గిన్నెలో కూడా నానబెట్టేసుకోవచ్చు. తర్వాత 2 సార్లు కడుక్కొని గ్రైండ్ చేసేసుకోవటమే. నేనైతే విడివిడిగా వేశాను బ్రో. మీకు కావాలంటే 2 కలిపి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, బాగా మంచిగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి. అంతే బ్రో! ఇది ఒక కంటైనర్‌లో తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. పావు పిండి తీసుకొని ఓవర్‌నైట్ బయట పెట్టాలండి కొంచెం ఉప్పేసుకొని. ఈ సమ్మర్‌లో అయితే ఓవర్‌నైట్ పెట్టక్కర్లేదు. ఒక 6, 7 అవర్స్ పెడితే చాలు. వింటర్‌లో అయితే గనుక ఓవర్‌నైట్ కంపల్సరీ. తర్వాత రోజు ఇలాగ దోసలు వేసేసుకోండి. ఇలా బుడగలు వస్తే గనక దోస బాగా మంచి ఫ్లఫీగా వచ్చినట్టు. అండ్ మంచి గ్రైండ్ అయినట్టు. అంతే బ్రో! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.